జూట్ మిల్ వివాదంపై ప్రభుత్వం జాయింట్ లేబర్ కమిషనర్ వరహాల్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ మేరకు జూట్ మిల్ పరిరక్షణ కమిటీ నేతలు అప్పిరెడ్డి, లక్ష్మణ్ రావు, భావనారాయణ, మాల్యాద్రి తదితరులు వరహాల్ రెడ్డితో భేటీ అయ్యారు. 3,000 మంది కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరిగి మిల్లుని కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వేగవంతంగా ఈ సమస్యను పరిష్కరించడానికి, మిల్లును తెరిపించడానికి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేసే ప్రక్రియలో కూడా కార్మిక సంఘాలుగా, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మేము ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మరో మాట కూడా చెప్పాం, ప్రభుత్వం కనుక ఉదాసీన వైఖరితో ముందుకు సాగితే ప్రభుత్వం పైనే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా వారికి ఈ సందర్భంగా చెప్పాం. ముఖ్యమంత్రి, అలాగే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లా మంత్రి పుల్లారావు గారు అనేక సందర్భాల్లో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆచరణలో మిల్లు తెరిపించడం కానీ, కార్మికులకు న్యాయం చేయడం కానీ జరగలేదు. మరి ఇప్పుడు జేసీఎల్గా మరోసారి ఈ సమస్యను ప్రత్యేకంగా పరిష్కరించడానికి వరహాల్ రెడ్డి గారిని నియమించారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి కోస్తా ప్రాంతంలోనే అతిపెద్దదని పరిశ్రమ తెరిపించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. భవిష్యత్తులో లేకపోతే కార్మికులతో కలిసి మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం, అధికారులు కూడా వెంటనే స్పందించాలని. ఆఫీసర్స్ క్లబ్ లో ఈరోజు రిటైర్డ్ పోలీస్ అధికారుల సమావేశం జరిగింది. నూతన రాష్ట్రంలో సంఘాన్ని బలోపేతం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశాల్లో రిటైర్డ్ పోలీస్ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘ ప్రతినిధులు సత్యనారాయణ, పృథ్వీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగానే జరిగిపోతుంది. ఇక్కడ మన అసోసియేషన్కి మంచి పేరుంది. ఇంతకుముందు డీజీపీ గారు కూడా మీటింగ్లో ఈ గుంటూరు అసోసియేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అటువంటి అసోసియేషన్ మంచి పేరున్నాయి మన రాష్ట్రంలో. ఈ అసోసియేషన్ ఈ పేరు ఇదే విధంగా మన కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్ల ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ యూనిట్ కూడా. ఏపీఎస్ఆర్టీసీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం పాతగుంటూరులో జరిగింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. ఆర్టీసీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాల్లో అసోసియేషన్ను పటిష్టపరచాలని సూచించారు. 13 జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంఘాన్ని ఏ విధంగా బలోపేతం చేసేటువంటి మీద చర్చ చేసి, అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీ ఎంప్లాయ్ ఎవరైనా సరే వారికి ఏ రకమైన అన్యాయం జరగకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా, అదేవిధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ కానీ బీసీలకి సరైనటువంటి న్యాయం సమకూర్చపోయినటువంటి పరిస్థితుల్లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా కలిసికట్టుగా పోరాటాలు చేసి వారి యొక్క హక్కుల సాధన కోసం వారికి రావాల్సినటువంటి పరిస్థితులు కానీ, వారి యొక్క రావాల్సినటువంటి మరి ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే వాటన్నిటి కూడా పరిష్కార మార్గం అయ్యే దిశగా అందరం కలిసికట్టుగా మరి పోరాటం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. విజిలెన్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్న కందులను మార్కెట్లో 100 రూపాయలకే విక్రయించాలని వినియోగదారుల సంఘం కోరింది. అక్రమంగా కంది నిల్వలు పెరుగుపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సంఘ నేత హరిబాబు చెప్పారు. 140 రూపాయలకే కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా ప్రయోజనం కనబడడం లేదని తెలిపారు. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారస్తులను పిలిచి మేము 140 రూపాయలకే అమ్మండి అని చెప్పని ఉత్తర్వులు జారీ చేస్తే వీరు అల్టిమేటంగా మా దగ్గర స్వాధీనం చేసుకునే మాకు ఇవ్వండి అని చెప్పని డిమాండ్ చేయటం జరిగింది. ధర్మిల 140 రూపాయలకి హోల్సేల్ మార్కెట్లోనూ కందిపప్పు, 140 రూపాయలకి రిటైల్ మార్కెట్లోనూ మంచి కందిపప్పు అమ్మాలి అని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎటు తిరిగి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా అమ్మించాలంటే మీ దగ్గర నిధులు లేవు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే అదుపులో పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు.
ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ మేరకు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో అరండల్పేట పార్టీ కార్యాలయంలో కందిపప్పు, ఉల్లిపాయలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పొట్లూరి వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలపై భారం తగ్గించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మరికొన్ని వార్తలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.